అట్లాగే మన మానకొండూరు మండలంలో కూడా మేడే దినోత్సవాన్ని అత్యంత ఉత్సాహంగా కార్మిక వర్గం జరుపుకుంటూ ఉంది. ప్రధానంగా కార్మికులకు 12 గంటలు 16 గంటలు పని కాదు, 8 గంటల పని ఉండాలి, 8 గంటలు రెస్ట్ కోసం ఉండాలి, 8 గంటలు కుటుంబం కోసం అట్లాగే వినోదం కోసం ఉండాలని చెప్పి ఆ రోజు చారిత్రాత్మకమైన పోరాటం అమెరికా దేశంలోని చికాగో పట్టణంలో జరిగింది. ఆ చికాగో పట్టణంలో అప్పుడు లక్షలాది మంది కార్మికులు పనిచేసేవాళ్ళు. ఆ చికాగో పట్టణం సంబంధించిన కార్మికులే కాదు, అటు అనేక దేశాల నుంచి వచ్చిన కార్మిక వర్గం అక్కడ ఉండి పనిచేసేది. ఈరోజు మానకొండూరు లాంటి మన మండలంలో చూస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు కేవలం మానకొండూరు మండలానికి సంబంధించిన వాళ్ళే కాదు, మిగతా రాష్ట్రాల నుంచి వచ్చి కూడా పనిచేస్తూ ఉన్నారు. కార్మిక వర్గం ఎక్కడున్నా కార్మికులు శ్రమదోపిడికి గురవుతున్నారు. కార్మికులు ఎవరైనా ఈ శ్రమదోపిడికి వ్యతిరేకంగా పనిచేయాలి, అందుకోసమే ప్రపంచ కార్మికులారా ఏకంగా కండి అని చెప్పి స్లోగన్ అనేది ఆ రోజు మార్క్స్ లెనిన్ అని ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూసుకుంటే రోజు రోజుకు నిరుద్యోగం పెరుగుతూ ఉంది. నిరుద్యోగం అన్నది చదువుకున్న వాళ్ళనే కాదు, చదువులేని వాళ్ళకి సంబంధించి పోటీ వస్తూ ఉంది. రెండో వైపున వ్యవసాయం దెబ్బతింటూ ఉంటే గ్రామాలలో ఏం పని లేక ఏదో ఒక పని కోసం వచ్చి అని పని చేసుకుందామని చెప్పి పరిశ్రమలకు వస్తే పరిశ్రమల యజమాన్యాలు ఎక్కడ కూడా 8 గంటలు అమలు కావట్లేదు. ఎక్కడో 1886లో పోరాటం జరిగితే ఆ తర్వాత కొద్ది సంవత్సరాలకే రష్యాలో సోషలిస్ట్ విప్లవం విజయవంతమైన తర్వాత 1917 తర్వాత ఒక ప్రభుత్వము చట్టబద్ధత తీసుకొచ్చిన తర్వాత ఆ తర్వాతనే అమెరికా, బ్రిటన్ లాంటి పెట్టుబడిదారు దేశాలలో 8 గంటల పనిదిన కోసం చట్టబద్ధత వచ్చింది. భారతదేశంలో 43 తర్వాతనే చట్టబద్ధత వచ్చింది. చట్టబద్ధత ఉన్నప్పటికీ కూడా ఈనాటికి మన మిల్లులను చూస్తే ఈరోజు అమాలి కార్మికులు ఎంత పని చేస్తూ ఉన్నారు? 12 నుంచి 13 గంటలు పనిచేస్తూ ఉన్నారు. ఆపరేట్ కార్మికులు ఎంత పని చేస్తున్నారు? 12 నుంచి 14 గంటలు పనిచేస్తున్నారు. మనమే కాదు, ఈరోజు షాపులలో తీసుకుంటే పొద్దున 9 గంటల నుంచి వెళ్ళి రాత్రి 9-10 దాకా పని గంటలు అమలవుతున్నాయి. మరోవైపు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న చట్టాలను కనీస వేతనాలను కూడా అమలు చేస్తలేదు. గత 5 సంవత్సరాల నుంచి రైస్ మిల్లు ఆపరేటర్లకు కానీ అమాలీలకు కానీ ఆ జీవోను మార్చలేదు. ఇంకోవైపు వచ్చి కవితమ్మ వచ్చి మేడీని చెప్తామని చెప్తా ఉంటుంది. వీళ్ళకి జరిపే అర్హత ఎక్కడ ఉంది? ఏ ఒక్క కార్మికులన్నా కూడా పర్మనెంట్ చేశారా? కాంట్రాక్ట్ ఉద్యోగులను మేము పూర్తిగా కాంట్రాక్ట్ పద్ధతి రద్దు చేస్తాం, పర్మనెంట్ చేస్తామని చెప్పారు. అనేక మంది స్కీమ్ వర్కర్స్గా పనిచేస్తున్నారు. ఆశా వర్కర్స్ సమ్మె ఎత్తే 110 రోజులు చేసినా కూడా వాళ్ళ డిమాండ్లు అంగీకరించలేదు. గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె